మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితుల కస్టడీ ముగిసింది. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలకు కోర్టు 3 రోజుల కస్టడీ అనుమతించింది. కస్టడీ ముగిసిన తర్వాత రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. రైట్, మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు పూర్తి అప్డేట్స్ మనకు అందించడానికి. రైట్ సురేష్, మొయినాబాద్ కేసులో మరోసారి ముగ్గురికి కూడా 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. గతంలోనే 3 సార్లు పైలట్ రోహిత్తో పాటు ముగ్గురు నిందితులని విచారించారు. మళ్ళీ 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు. ఈ డ్రగ్స్ కేసులో ఫామ్ హౌస్కు సంబంధించి ఎవరెవరి పాత్ర ఇందులో ఉందనే దానికి సంబంధించి సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉప్పర్పల్లి కోర్టులోనే నిందితులు ముగ్గురు కూడా ఉన్నారు. వారికి కస్టడీ నిన్న ముగియడంతో మళ్ళీ ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. మరికొద్ది సేపట్లోనే చెంచల్గూడ జైలుకు నిందితులను తరలించనున్నారు. అయితే ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే 6 రోజుల కస్టడీ ముగిసింది కాబట్టి ఇక విచారించడానికి ఏమి లేదు ఇందులో అని చెప్పేసి కూడా వాళ్ళ న్యాయవాదులు ఈరోజు మరొకసారి రాజేంద్రనగర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ 6 రోజులకు సంబంధించి పూర్తి కస్టడీకి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ కోర్టుకు సిట్ అధికారులు సబ్మిట్ చేసే అవకాశం కనబడుతుంది. ఈ 3 రోజుల్లో కూడా చాలా అంశాలను ముగ్గురు నిందితులను కూడా విచారించి తెలుసుకున్నారు. ఇంకా ఈ డ్రగ్స్ కేసులో వీరు ట్రావెల్ హిస్టరీకి సంబంధించి ఎవరెవరితో తిరిగారు, ఎక్కడెక్కడ తిరిగారు అనే దానికి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ వీరి ముగ్గురికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఫామ్ హౌస్కి డ్రగ్స్ తీసుకొచ్చినటువంటి నిందితులతో వీరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు అక్కడ డ్రగ్ పార్టీలు జరిగాయి, ఇంకా రివాల్వర్తో కాల్పులు జరిపారు కాబట్టి పోలీసులమని చెప్పినప్పటికీ కూడా అక్కడ రివాల్వర్తోని ఫైరింగ్ చేసి పోలీసుల పైన గాల్లో కాల్పులు జరపడం జరిగింది కాబట్టి ఆ సెక్షన్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అనేక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. గతంలో ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి కూడా ఆ ఫామ్ హౌస్లో ఆపరేషన్ చేసి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పైలట్ రోహిత్ రెడ్డి డైరెక్ట్ డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసి ఆయన స్నేహితులతోని అక్కడ పార్టీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఈగల్ టీంతో పాటు ఫ్యూచర్ సిటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 11 మందిని స్పాట్లో పట్టుకున్నారు. అందులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. రిమాండ్ కి తరలించారు, మళ్ళీ 3 రోజులు అడిగారు కస్టడీకి. ఎలాంటి కొత్త ఇన్ఫర్మేషన్ ని రాబట్టగలిగారు వాళ్ళ దగ్గర నుంచి? అంటే ఈ డ్రగ్స్కి సంబంధించే మొత్తం ఎక్కడి నుండి ఇక్కడికి డ్రగ్స్ హైదరాబాద్కి వచ్చింది, నమిత్ శర్మకి సంబంధించి రితేష్ శర్మకి ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఏంది, ఎన్నిసార్లు ఇక్కడ డ్రగ్స్ పార్టీ జరిగింది, ఆ డ్రగ్స్ పార్టీలో వీరు పోలీసులు రాకముందే కొంతమంది పాల్గొని అక్కడి నుంచి వెళ్ళినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా రోహిత్ రెడ్డి అనేక విదేశాలకు వెళ్ళినట్టు అక్కడ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈ ఫామ్ హౌస్ కేసులో పూర్తిగా అసలు ఏం జరిగింది, ఎప్పటి నుండి అక్కడ పూర్తిగా డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయనే దానికి సంబంధించి ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందనే దానికి సంబంధించి సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది. మొత్తం 10 రోజుల పాటు కస్టడీకి అడిగారు. కానీ ముందు 3 రోజులు ఇచ్చారు, ఆ తర్వాత మరొక 3 రోజులు 6 రోజుల పాటు కస్టడీలో ముగ్గురు నిందితులను కూడా విచారించారు. కీలక సమాచారమే సేకరించి మరికొంతమందికి ఈ కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. వారి పాత్ర ఉంటే వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణను తీర్చిదిద్దేందుకు ఈగల్ టీంని ఏర్పాటు చేసి ఆ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. మూలాల వరకు కూడా వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో కూడా సోదాలు చేసి అక్కడ ఉన్నటువంటి పెడ్లర్స్ కూడా గతంలో అరెస్ట్ చేశారు ఈగల్ టీం. కాబట్టి డ్రగ్స్ ఎవరు వాడినా అమ్మినా హైదరాబాద్కి తీసుకురావాలని ప్రయత్నం చేసినా వారందరిపైన కూడా చాలా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే అసెంబ్లీలో కూడా ప్రకటన చేయడం జరిగింది. అలాంటి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఆయన డ్రగ్స్ తీసుకొని ఇక్కడ పార్టీలు చేసుకుంటూ అడ్డంగా దొరికాడు. కాబట్టి అసలు ఇక్కడ డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, గోవా, ముంబై నుంచి తరచూ ఈ ఫామ్ హౌస్లలో, హైదరాబాద్ శివారు ఫామ్ హౌస్లలో ఎక్కువగా డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయని చెప్పి సమాచారం తెలుసుకున్నారు. కాబట్టి ఈగల్ టీం నిఘా పెట్టడంతో ఈ వ్యవహారం అంతా బయటపడింది. కాబట్టి ఇప్పుడు రోహిత్ రెడ్డితో పాటు మిగతా ఇద్దరికి సంబంధించి రితేష్ రెడ్డి అదేవిధంగా నమిత్ శర్మ వీరిద్దరికి సంబంధించి కూడా పూర్తి సమాచారం సేకరించి వీరి కాల్ డేటా కావచ్చు, వాట్సాప్ చాటింగ్స్ వాటన్నిటిని కూడా రీట్రీవ్ చేసి వారి దగ్గర నుంచి సమాచారం
తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఇదంతా ఫ్యామిలీ పార్టీ అని చెప్పేసి దాటవేసే ప్రయత్నమే చెప్పినట్టు తెలుస్తుంది. కానీ వాళ్ళ ట్రావెలింగ్ హిస్టరీతో పాటు మరికొన్ని కాల్ డేటాస్ అంటే ఎవరైతే డ్రగ్స్ సప్లై చేశారని చెప్పేసి అనుమానాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నిటిని కూడా సేకరించే ప్రయత్నం పోలీసులు చేసే ప్రయత్నం చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ కస్టడీకి మళ్ళీ అవసరమైతే కోరే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన సమాచారంతో మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ సురేష్, థ్యాంక్ యూ.